PM Gold presents నా ప్రయాణం. Powered by వైద్యశ్రీ ఫ్రీ హోపీ హెల్త్ కార్డ్, ఓహో క్లీనింగ్ ప్రొడక్ట్స్, SV సోడా హండ్. Co-powered by వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్, శ్రీలీలా ఆటో కన్సల్టెన్సీ, దారాస్ మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ సూట్. మా పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, గ్రంథి శివకుమార్ గారు. లెట్స్ వెల్కమ్ శివ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. శివకుమార్ గారు, మన ఈ నా ప్రయాణం షోకి ప్రెజెంటెడ్ బై మా పిఎం గోల్డ్. సో వాళ్ళ తరపు నుంచి మా గెస్ట్కి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చారు. మా పిఎం గోల్డ్ తరపు నుంచి మన గెస్ట్కి ఒక చిన్న గిఫ్ట్. ఆడియన్స్, మీరు కూడా గిఫ్ట్ పొందాలనుకుంటున్నారా? వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. స్పిన్ అండ్ విన్ ఎష్యూర్డ్ గిఫ్ట్ని పొందండి. పిఎం గోల్డ్, జైహింద్ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, షాప్ నంబర్ 9 and 13, విజయవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారు, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో అలాగే మీ నాన్నగారు, మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? సో నా పేరు గ్రంథి శివకుమార్, మీకు తెలుసు. సో మా ఫాదర్ నేమ్ వచ్చేసి గ్రంథి పాపారావు అండి. సో మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మీ అందరికీ బాగా వెల్ నోటెడ్ ప్లేస్ అన్నవరం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అన్నవరం. సో అన్నవరం నుంచి ఒక 8 kilometers డిస్టెన్స్ లో శంకవరం అనే ఒక ఊరు ఉంది. శంకవరం. సో అంటే ఇట్స్ నియర్ బై టు ఆంధ్ర శబరిమల. బాగా వెల్ నోటెడ్ అనమాట. సో 1987 నా బోర్న్ అక్కడ నుంచి 2000 లో విజయవాడ రీచ్ అయ్యామాట. విజయవాడకి వచ్చారు. విజయవాడ వచ్చేసి విజయవాడకి రావడానికి గల కారణాలు? సో అట్ ద టైమ్ ఆఫ్ 2000 లో మా ఫాదర్ కి, అంటే యాక్చువల్లీ మా ఫాదర్ బేసిక్ గా రైస్ మిల్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు. సో అప్పుడు గవర్నమెంట్ సిచ్యువేషన్స్ వల్ల మా ఫాదర్ బిజినెస్ బాగా లాస్ అన్నమాట. ఏంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో కూడా లాసా? యా, అట్ ద టైమ్ ఆఫ్ గవర్నమెంట్ అప్పుడు చేసిన కొత్త నామ్స్ ప్రకారం. ఓకే. సో ఆ బిజినెస్ లాస్ వల్ల ఏంటంటే ఇంకా ఫాదర్ కి ఆ ఊళ్ళో ఉన్న క్రెడిట్స్ మొత్తం క్లియర్ చేసేసి ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక సో విజయవాడ షిఫ్ట్ అయిపోయాయి. అక్కడ ఉండటం ఇష్టం లేనంత ఇదిగా ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అవ్వడం వల్ల విజయవాడ షిఫ్ట్ అయ్యాం. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా 10th క్లాస్ నుంచి ఇంకా నా జర్నీ ఇక్కడ విజయవాడ స్టార్ట్ అయింది అనమాట. సో 10th క్లాస్ వరకు మీరు అక్కడే ఉన్నారు? అక్కడే ఉన్నాను. నేటివ్ ప్లేస్ ఏదైతే అన్నవరం దగ్గర ఉన్న ఏరియాలో. అవును. బట్ 10th టైం కి ఇక్కడికి వచ్చారా? 10th అయ్యాక వచ్చారా? 10th విజయవాడ చదివాను. 10th విజయవాడ. ఏ స్కూల్లో? బాగా వెల్ నోటెడ్ ఫేమస్ స్కూల్, SKPV హిందూ హై స్కూల్. ఓకే. సో బాగా వెల్ నోటెడ్ ఫేమస్ స్కూల్ ఇన్ విజయవాడ. అవును అవును. సో అక్కడ చదివాను అనమాట. ఓకే. సో అక్కడ నుంచి తర్వాత నా ఇంటర్మీడియట్ కేబిన్ కాలేజ్ అండ్ డిగ్రీ సయ్యద్ అప్పల్ స్వామి కాలేజ్ అండ్ నియర్ బై సాయిరామ్ థియేటర్ 1 town లో ఉంటుంది. సో అక్కడ స్టడీ ఫినిష్ అయింది. సో డిగ్రీతో కంప్లీట్ చేశారు? ఆ డిగ్రీతో కంప్లీట్ చేశారు. డిగ్రీలో ఏంటి మీది? డిగ్రీలో బీకామ్ అండి. బీకామ్. ఓకే. బీకామ్ జనరల్. సో ఎడ్యుకేషన్ వాస్ కంప్లీటెడ్ అట్ ద ఇయర్ ఆఫ్ 2007. 2007 తో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. 2005. ఓకే, 2005. ఓకే. సో మీరు ఎడ్యుకేషన్ చెప్పారు, బట్ అసలు నాన్నగారు విజయవాడకే రావడానికి గల కారణం ఏంటి? అంటే డాడీ అప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్స్ కదా వెళ్ళిపోయినప్పుడు, అంటే ఒక తెలిసిన వెల్ విషర్ ఒకరు ఏం చేశారంటే విజయవాడ ఆయన బిజినెస్ చేస్తున్నారు యాక్చువల్ బేసిక్ గా. సో ఇంకొక డాడీని కలిసినప్పుడు విజయవాడ రండి, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పడంతో డాడీ డైరెక్ట్ గా ఆయన ఒక సపోర్ట్ తీసుకుని విజయవాడ వచ్చేసాం. సో విజయవాడకి వచ్చారు, ఏం స్టార్ట్ చేశారు? విజయవాడ వచ్చిన తర్వాత డాడీ వెల్ విషర్ అయితే బిజినెస్ ఆల్రెడీ హోల్సేల్ గిఫ్ట్ ఆర్టికల్స్ హోల్సేల్ బిజినెస్ అయితే చేశారు. గిఫ్ట్ ఆర్టికల్స్ ఆయన సో మా ఫాదర్ ఫ్రెండ్ అనమాట. ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే. సో అదే బిజినెస్ లో డాడీ కూడా కొంచెం ట్రైనింగ్ అది ఇచ్చి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం డాడీ కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ అంతా కూడా అటు గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్ చేసేవారు. సో అది దాని కింద కన్వర్ట్ అయింది. సో అటు అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ నుంచి ఇటు విజయవాడ రావడంతో సో లైఫ్ టర్న్ అనమాట చెప్పాలంటే. కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. సో మా ఫాదర్ కి మాకు కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టే అక్కడ నుంచి కూడా మరో ప్రయాణం. 100%. సో అక్కడ అయిన తర్వాత అప్ టు నా ఎడ్యుకేషన్ వరకు కూడా సేమ్ అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేశారు. సో నా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఫినిష్ అయిన తర్వాత సో అదే ఆల్మోస్ట్ ఫ్యామిలీ బిజినెస్ లో వెళ్తూ ఉంటాం కాబట్టి సో మేము ఆలోచించామంటే మనకంటే ఒక ఐడెంటిటీ కావాలి. సో బిజినెస్ చేస్తున్నారు అందరూ చేస్తారు, బట్ మనకంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది కావాలి, ఒక ఐడెంటిటీ కావాలని. సో వన్ బిజినెస్ నా స్టడీ ఫినిష్ అయిన వెంటనే కూడా ఒక షాప్ తీసుకుని షాప్ స్టార్ట్ చేయడం. మీరు డైరెక్ట్ గానే అంటే ఇంకా జాబ్ ఏమీ లేదు, వితౌట్ ఎక్స్పీరియన్స్. జస్ట్ ఏంటంటే ఒకటే థాట్, ఓన్లీ ఏంటంటే అవుట్లెట్ ఉండాలి. ఓకే, మనకుంటూ ఒక ఓన్ అవుట్లెట్ ఉండాలి అంతే. ఇదే కాన్సెప్ట్ తో ఒక తెలిసిన ఒక ఎంక్వైరీ చేసిన ఒక చోట షాప్ దొరికింది. సో అక్కడ వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడ షాప్ స్టార్ట్ చేసాం. ఏంటి ఆ గట్ ఫీలింగ్? అంటే రీజన్ ఎందుకు అడుగుతున్నానంటే నాన్నగారు చేసిన ప్రయాణంలో వెళ్లకుండా మీరు వేరే కొత్తగా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? డాడీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, బట్ అట్ ద సేమ్ టైం అదే బిజినెస్ కంటిన్యూ చేయాలి, బట్ మనకంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చేస్తే
మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే ఒక ఐడెంటిటీ వస్తుంది. అవును. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, ప్లస్ ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ కావాలి కదా ఫ్యూచర్ లో. అవును. మనకు ఒక ఐడెంటిటీ లేకుండా బిజినెస్ చేస్తున్నట్టు అందరూ చేస్తారు, మనం చేస్తాం. సో ముఖ్యంగా మీరు ఐడెంటిటీ కోరుకునే మనిషి. రైట్. సో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి మనకంటూ. సపోజ్ ఈ పొద్దున బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ నడుస్తుంది. సో మనం ఒక ప్రొఫెషన్ లో ఒక సిస్టమేటిక్ గా వెళ్తే మనకి కూడా బాగుంటుంది కదా అని చెప్పి, ఎందుకంటే బర్త్ ఫాదర్ బిజినెస్ కాబట్టి మనకి ఆటోమేటిక్ గా బిజినెస్ మీద ఆలోచన వస్తుంది. 100% బ్లడ్ లో ఏది ఉంటే అదే ఖచ్చితంగా. దానికి వెళ్ళే ఆలోచన లేదు, స్టడీ అవ్వగానే బిజినెస్ స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే. ఎడ్యుకేషన్ అయిన వెంటనే ఓన్ బిజినెస్ లోకి వచ్చాను అన్నారు. సో ఏ ఇయర్ అది, ఏ ఫర్మ్ నేమో, సో ఏ ప్రోడక్ట్ సర్వీసెస్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, మీ ఓన్ మీరు ఏమైనా సేవింగ్ చేసుకునే అమౌంట్ ఆర్ ఎలాగా? సో ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఫర్మ్ అనేది మా మదర్ పేరుతో స్టార్ట్ చేస్తాం. అమ్మగారి పేరు? మా మదర్ నేమ్ సూర్యకుమారి. సో మేము సూర్య ఎంపోరియం అనే పేరుతో విజయవాడలో ఫర్మ్ స్టార్ట్ చేసాం. ఓకే. సో ఫర్మ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్ సపోర్ట్స్ తోటి మనం కొంచెం బిజినెస్ అనేది వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకుంటాం. మనకంటే ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. అసలు ఇందులోనే ఏమి ఎక్స్పీరియన్సే లేదు. నాన్నగారు దానికి కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు? లేదు. ఓకే. సో కేవలం ఏంటంటే డాడీ చేసే బిజినెస్ ఒక ఐడెంటిటీ ఇవ్వాలి. ఓకే. అదే కాన్సెప్ట్ తప్ప మనకు వేరే కాన్సెప్ట్ లేదు. అదే ఫీలింగ్ తో మనం ఒక అవుట్లెట్ బిజినెస్ తీసుకుని సో అక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసాం. సూర్య ఎంపోరియం ఎందుకు పెట్టామంటే మనం చేసే ఐటమ్ ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్. రైట్. సో గిఫ్ట్ ఆర్టికల్స్ పెడితే ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ వస్తుంది, ఫ్యాన్సీ పెడితే ఎక్స్క్లూజివ్ ఫ్యాన్స్. సో ఎంపోరియం ఇస్ అ మిక్సర్ ఆఫ్ ఆల్ ఐటమ్స్. అవును. సో అనే కాన్సెప్ట్ తో మనం ఎంపోరియం అనే బిజినెస్ స్టార్ట్ చేసాము మదర్ పేరుతో. ఓకే. సో అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది మనకి. కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు? సో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 రూపీస్ అండి. 50,000 రూపాయలు. 50,000 రూపాయలు. మరి ఆ అమౌంట్ ఎక్కడి నుంచి మీరు తీసుకోగలిగారు? సో ఆ 50,000 ఆల్రెడీ ఫాదర్ బిజినెస్ ఉన్నారు కాబట్టి ఫాదర్ సపోర్ట్ చేసి ఒక 50,000 నాన్నగారు 50,000 ఇచ్చి నువ్వు కొత్తది పెట్టుకోమని చెప్పి ఎంకరేజ్ చేశారు. గ్రేట్ కదా. సో ఆ 50,000 ఇన్వెస్ట్మెంట్ తోనే మనం ఈ రోజు ఇంతవరకు కూడా ఎదగడానికి సపోర్ట్ చేసింది. కారణం అదే బీజం. రైట్. అంటే మీరు ఒక్కలే స్టార్ట్ చేశారా, మళ్ళీ ఇంకెవరన్నా మీరు పార్ట్నర్స్ ఆర్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? లేదండి, ఒక్కనే కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను మా బ్రదర్ మా సిస్టర్ ఉంటాము. సో మా సిస్టర్ మ్యారీడ్. సో అప్పటికి నా స్టడీ అయ్యేటప్పటికి మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. సో నేను అన్నయ్యను. సో అన్నయ్య ఏంటంటే డాడీ బిజినెస్ కి హెల్ప్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఏమైందంటే నేను ఇలా అవుట్లెట్ పెడదామని చెప్పి ఇంట్లో సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నేను అన్నయ్య కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం. సో డే 1 నుంచి ఇప్పుడు దాకా మాది జాయింట్ ఫ్యామిలీ. మేము బిజినెస్ కూడా జాయింట్ బిజినెస్. సో అందరు కలిసే ఉంటారు, కలిసే ఉంటాము. బిజినెస్ కూడా అంతా కలిసే చేస్తాం. అందరు కలిసే చేస్తాం. నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ లోని అన్నయ్య నేను కలిసే చేస్తాను. సో మీరు కలిసే చేస్తున్నారని అయితే చెప్పొద్దు. ఎందుకని? వాళ్ళు మీకు కలిసి ఉన్నారు, మీరు వాళ్ళతో పాటు చేయట్లా కదా. వాళ్ళు చేసే దాంట్లో మీరు కలిసి లేరు కదా. మీకే అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నాన్నగారు, బ్రదర్, సిస్టర్ అందరూ. సో మీరు అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఇప్పుడు ఆడియన్స్ తో పాటు. చెప్పండి మరి అయితే, నాన్నగారికి, బ్రదర్ కి, సిస్టర్ కి, వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఐ ఆల్వేస్ థ్యాంక్స్ టు ఫ్యామిలీ మెంబర్స్. బికాజ్ ఏంటంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. అవునవును. వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు రైట్ ఆర్ రాంగ్, రైట్, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. మనం వాళ్ళని కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేస్తాం ఆటోమేటిక్ గా. రైట్. కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుని మనం ఇప్పటిదాకా కూడా మనం బిజినెస్ చేసుకుంటూ వచ్చాం. సో సూర్య ఎంపోరియం స్టార్ట్ చేశారు. సో దాని జర్నీ ఏంటి, ఎలా సాగింది అంది? సో సూర్య ఎంపోరియం స్టార్ట్ చేసిన తర్వాత మనం అంటే నార్మల్ గానే బిజినెస్ రన్ అవుతా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు 10 రూపీస్ రీఛార్జ్ కూపన్స్ కూడా మీకు ఐడియా ఉండేది, కార్డ్స్ వచ్చాయి కదా. సో ఆ జర్నీలో ఏముంది, మన షాప్ లో కూడా మొబైల్ అండ్ మొబైల్ యాక్సెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సో కంపెనీ రెగ్యులర్ గా మన షాప్ కి విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో కంపెనీ వాళ్ళు మనకు ఉన్న ర్యాపోతో మనకేమైందంటే మనకి విజయవాడలో రిలయన్స్ జిఎస్ఎం అనేది ఒక కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. నాట్ ఓన్లీ విజయవాడ, ఇండియాలో రిలయన్స్ అనేది ఒక జిఎస్ఎం సిడిఎంఏ ఉండేది. సో జిఎస్ఎం అనే కాన్సెప్ట్ లాంచ్. జిఎస్ఎం కాన్సెప్ట్ లాంచ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారా, మీరు మీ దగ్గర క్యాపబిలిటీ ఉంది, మీరు చేయగలరు, మీ దగ్గర సిస్టమ్ ఉంది, సపోర్ట్ ఉంది మీకు అని చెప్పి అడిగితే అప్పుడే ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి మంచి స్పీడ్ ఇన్స్పిరేషన్ తో జిఎస్ఎం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సో విజయవాడలో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ కన్ఫర్మ్ చేసింది కూడా నేనే, రిలయన్స్ జిఎస్ఎం లో. ఓ గ్రేట్. సో అప్పుడు ఏమైందంటే ఆ జిఎస్ఎం తీసుకోవడంతో ఫస్ట్ నేనున్న ఏరియా 1 టౌన్ మాత్రమే ఇచ్చారు. సో 1 టౌన్ ఏరియా నుంచి నాకు ఆల్మోస్ట్ చుట్టుపక్కల 22 గ్రామాలు మొత్తం నాకు ఇచ్చారు. మొత్తం 22 గ్రామాలు మీకే? మొత్తం నాకే. సో మన వర్క్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ తోటి కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేయడంతో మనం బిజినెస్ స్టార్ట్ చేసి కంపెనీ వాళ్ళకి మన మీద నమ్మకంతో 22 విలేజెస్ అంటే విజయవాడ సిటీ అవుట్కట్స్ 22 గ్రామాలు ప్లస్ 1 టౌన్ మొత్తం మనదే సార్. సో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. అలాగా అక్కడ సూర్య ఎంపోరియం పేరుతోనే మొత్తం అంతా కూడా మన ఫర్మ్ రన్ అయింది అన్నమాట. రైట్.
సో అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు మనకి అప్పుడు ఏమంటే టెలినార్ కంపెనీ మీకు ఆల్రెడీ వినే ఉంటారు, యూనియన్ టెలినార్ అయింది. సో ఆ కంపెనీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు మనకి, అది కూడా చేసాం. సో అది ఎలా అంటే ఆల్మోస్ట్ 1 టౌన్ నుంచి అప్ టు మనకి రామవరపాడు తర్వాత మనకి ఇది చూసారా రింగ్ రోడ్డు గన్నవరం రోడ్డు. సో అప్ టు రామవరపాడు వరకు కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనకి వచ్చారు అనమాట. మీకే మొత్తం మనకి జనరల్ గా 2 టెలికాం వాళ్ళకి పడదు కదా, సో ఒక పర్సన్ కి 2 కంపెనీలు డిస్టర్బెన్స్ అంటే అప్పుడు తీసుకున్నప్పుడు డిస్టర్బెన్సెస్ లేవు. రైట్. తర్వాత కంపెనీ వాళ్ళకి న్యాయం చేయడం కానీ సో డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చారు టెలికాం. దెన్ సో మా ఫ్యాన్సీ గిఫ్ట్ ఆర్టికల్స్ లోంచి అన్నయ్య నేను కలిసి ఉన్నాం, అది ఉంది, ఇది కూడా యాడ్, అది ఉంటూ దానిలో షాప్ నుంచి ఇది యాడ్ చేసాం. రైట్. సో విజయవాడలో సో ఎప్పుడైతే కంపెనీస్ అవి కూడా మనకి ఆల్మోస్ట్ ఇండియా నుంచి వెళ్ళిపోయినాయి అవి, ఆ తర్వాత మళ్ళీ మనం యాజ్ గా పని చేసుకుంటాం, మనం వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్, లోనా సర్వీస్ పాయింట్. సో మేమున్న ఏరియాలో స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ బాగా హెవీ క్రౌడ్ ఉంటుంది. సో రెగ్యులర్ గా మనకి మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూసి మన అవుట్లెట్ కస్టమర్ వాకిన్స్ అవన్నీ చూసి కూడా స్టేట్ బ్యాంక్ వాళ్ళు మనకి స్టేట్ బ్యాంక్ సర్వీస్ పాయింట్ మీరు అడిగితే, సో మనం కూడా అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ గా ఉన్నాం కాబట్టి స్టేట్ బ్యాంక్ వాళ్ళు సర్వీస్ పాయింట్ తీసుకుంటాం. ఏమేం చేస్తారు అక్కడ? మనం కస్టమర్స్ కి 0 బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. ఏంటి బ్యాంక్ అకౌంట్లు మీరు ఓపెన్ చేస్తారా? స్టేట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం మనం. యువర్ ఆథరైజ్డ్? ఆథరైజ్డ్ పర్సన్. ఓకే. సో మనం అక్కడ ఏఈపీఎస్ సర్వీసెస్ ఉంటాయి. ఏఈపీఎస్ సర్వీస్ మన దగ్గర స్పెషలైజేషన్ ఏంటి అంటే, సపోజ్ ఎవరైనా హౌస్ పెద్దవాళ్ళు ఉన్నారు, రాలేకపోయారు, బయటికి రాలేదు, బ్యాంక్ వెళ్ళలేరు, లేదా ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్స్ ఉన్నారు, హాస్పిటల్ పీపుల్స్ ఉన్నారు, సో వాళ్ళకి అకౌంట్స్ ఉన్న అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి, ఫెసిలిటీస్ కావాలంటే వాళ్ళకి రావడం చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. సో మన ఆథరైజ్డ్ పాయింట్ కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్ సైట్ సర్వీస్ కూడా ఇచ్చాం. మీరు మనం ఆన్ సైట్ సర్వీస్ కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే, ఆ స్టేట్ బ్యాంక్ లాస్ట్ 15 years నుంచి దానికి ఓన్లీ ఆథరైజ్ పర్సన్ నేను ఒక్కనే ఉన్నాను. 15 years నుంచి స్టిల్ ఇప్పుడు కూడా మనకి ఆ బ్రాంచ్ ఓన్లీ వన్ సిఎస్పీ పాయింట్ అదొకటే. ఒక బ్రాండ్ కి ఒక ఆథరైజ్డ్ ఏమంటారు సర్వీస్ పాయింట్, కస్టమర్ సర్వీస్ పాయింట్. సో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాటికి హెల్ప్ చేస్తారు. సో ఇది ఖచ్చితంగా వ్యూవర్స్ అందరికీ తెలియాలి ఖచ్చితంగా. సో 1 టౌన్ ఏరియా వరకే మీరు చేస్తారు అంటే 1 టౌన్ ఏరియా సిటీ విజయవాడ లిమిట్స్ వరకు మనకి ఎక్కడైనా సరే మనం చేయొచ్చు. సో ఖచ్చితంగా వ్యూవర్స్ కి మరొకసారి చెప్పండి. సో ఎస్బీఐ బ్యాంక్ తరపున ఏమైనా ట్రాన్సాక్షన్ ఎస్బీఐ తరపున మనకి అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా, ఈవెన్ చిన్న పిల్లలకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్రాంచ్ కి వెళ్తే పాన్ కార్డ్ కంపల్సరీ కాదు. సో అవేమీ లేకుండా మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. 10 years అబౌవ్ ప్రతి ఒక్కరికి మనం అకౌంట్ ఓపెన్ చేయగలం. దెన్ సో వాళ్ళకి యాడ్ ఆన్ అయింది. నెక్స్ట్ సో వాళ్ళకి పాస్బుక్స్ ఇష్యూస్ లో కానీ వాళ్ళకి ఆధార్ లింకింగ్స్ లో కానీ ఇష్యూస్ ఉన్నా సార్ మనం క్లోజ్ చేస్తాం. మెయిన్ అంటే ఏఈపీఎస్ సర్వీస్ అండి. అంటే ఏఈపీఎస్ సర్వీస్ అంటే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సర్వీస్. ఆన్ సైట్ సర్వీస్ ఇంపార్టెంట్. అంటే నేనన్నా ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో బయటికి రాలేని వాళ్ళ పరిస్థితి, సో అక్కడ వాళ్ళు చేస్తాం. అట్ ద సేమ్ కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు, ఒక 50 members 100 members స్టాఫ్ ఉంటారు. సో వాళ్ళందరూ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వాళ్ళు బయటకు వెళ్ళాలని ఒక రోజు సెలవు పెట్టారు. కానీ నేను 1 day వెళ్తే 50 మందికి అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, అక్కడే కూర్చుని కూడా వేస్తారు. సో అలాంటి సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో విజయవాడలో కొన్ని షోరూమ్స్ కూడా అలా మనం కొన్ని సప్లై చేస్తాం, వెళ్ళి మనకి వాళ్ళకి ఆన్ సైట్ సర్వీస్ ఇవ్వడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డెఫినెట్లీ హ్యాపీ కదా. ఈ రోజు అందరికి కావాల్సిన మనీ కన్నా సర్వీస్ ముఖ్యం. సో ఆ సర్వీస్ మీ ద్వారా బ్యాంకింగ్ సెక్టర్ అక్కడ నాకు బ్యాంకింగ్ సెక్టర్ పరిచయం అయింది. ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్ సెక్టర్ అయిపోయింది, టెలికాం సెక్టర్ నుంచి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్ లోకి వచ్చాను. ఓకే, అవన్నీ ఉన్నాయి సార్. యాడ్ ఆన్ ఇవన్నీ ఎవ్రీ టైం యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయి. దెన్ సో ఇన్ని ఒక్కొక్కటి సెక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని ఒకటే ఫర్మా లేకపోతే మీరు మీ బ్రదర్ ఇంకొక ఫర్మ్స్ అలాగా లేకపోతే దీనిలో కంటిన్యూ చేస్తారు? యాక్చువల్ ఏమైందంటే మనకి మా బేసిక్ ఫర్మ్ సూర్య ఎంపోరియం. ఓకే. సో రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఏంటంటే కొంచెం ప్లేస్ మారాల్సి వచ్చింది. ప్లేస్ మారాల్సి వచ్చినప్పుడు అంటే మనకు ఒక థాట్ వచ్చింది, సో ఎంపోరియం పేరుతో బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి ఏజెన్సీస్ గా మార్చుకున్నాం. ఏజెన్సీస్. సో అప్పుడు ఏం చేసామంటే మనకి గాడ్ బాలాజీ బాగా ఫేమస్ కాబట్టి మనం వెంకటేశ్వర ఏజెన్సీస్ అనే పేరుతో ఒక ఫార్మ్ స్టార్ట్ చేసాం. వెంకటేశ్వర ఏజెన్సీస్ అనే పేరుతో ఇప్పుడు అవన్నీ కూడా ఏజెన్సీస్ లో ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ వచ్చామాట. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు అంటే కన్వర్ట్ అయ్యారు వెంకటేశ్వర ఏజెన్సీస్ కింద? 2005 to 2010 వరకు కూడా సూర్య ఎంపోరియం పేరుతాను. 5 years. సో 2010 నుంచి అప్ టు నౌ స్టిల్ కంటిన్యూ కూడా అదే పేరుతో కంటిన్యూ అవుతుంది, వెంకటేశ్వర ఏజెన్సీస్ పేరునే కంటిన్యూ అవుతుంది. ఓకే. సో అక్కడ నుంచి కూడా మన సర్వీసెస్ అని యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే. లైక్ ఫ్యాన్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, టెలికాం సెక్టర్ కానివ్వండి, మొబైల్స్ అండ్ మొబైల్ యాక్సెసరీస్, మొబైల్స్ కూడా స్టార్ట్ చేసాం. మనం మొబైల్స్ ఫైనాన్స్ కూడా చేస్తాం. మొబైల్ ఫైనాన్స్. ఓకే, రైట్. ఇప్పుడు అన్ని సో అన్ని కంపెనీ ఫైనాన్సెస్ ఉన్నాయి కదా, సో మొబైల్స్ ఫైనాన్స్ చేస్తాము, బ్యాంకింగ్ సెక్టర్ అవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చామాట. సో ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటూ చాలా క్యూరియాసిటీ పెంచారు. ఇంకేమైనా యాడ్ చేశారా లేకపోతే ఇంకా ఇప్పుడన్నా అక్కడతో ఆపారా? లేదు సార్, ఇప్పుడు ఏమైతే మనకి ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్ ఎంటర్ అయిపోయింది.
సో బ్యాంకింగ్ సెక్టర్ లో అంటే కస్టమర్స్ కి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉంటాయి, మన ప్రధానమంత్రిగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. అవును. సో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఎప్పుడైతే మన కస్టమర్స్ చెప్తామో సో కస్టమర్స్ మనం క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. సో ఇవి కాకుండా మాకు ఏదైనా చిల్డ్రన్స్ ప్లాన్స్ ఉన్నాయా, మాకు ఏదైనా ఇన్సూరెన్స్ సెక్టర్స్ ఉన్నాయా, ఎప్పుడైతే కస్టమర్ డౌట్స్ అయితే అడగడం మొదలు పెట్టారు సో మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి సో ఎంటరింగ్ ఇంటూ ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్సూరెన్స్ కూడా రైట్. సో ఇన్సూరెన్స్ సెక్టర్స్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాము, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాము, అండ్ మోటార్ ఇన్సూరెన్స్, 2-wheeler 4-wheeler ఇన్సూరెన్స్ చేస్తాము, అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అంటే అవుట్లెట్స్ కూడా ఇన్సూరెన్స్. సో అక్కడ నుంచి కస్టమర్స్ డౌట్స్ క్లారిఫికేషన్ తో మనకు చెప్పడంతో మనకు కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ కి మొదలు పెట్టాం. రైట్. అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అయింది, మరో కేటగిరీ యాడ్ అయింది, ఇంకో కేటగిరీ యాడ్ అయింది. సో ఇన్సూరెన్స్ సెక్టర్ కేటగిరీ అయిన తర్వాత అండ్ ఇంకా కొంచెం మళ్ళీ ఇన్సూరెన్స్ సెక్టర్ లో కొంతమంది కస్టమర్స్ మనం చెప్పడం మొదలు పెట్టాం. బాగా జరిగిందా ఇన్సూరెన్స్ సెక్టర్? వెల్ అండ్ గుడ్ గా జరుగుతుంది. ఓకే. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే మళ్ళా మనకి రిక్వైర్మెంట్స్ వచ్చింది. ఏమొచ్చింది? సో సోషల్ సెక్యూరిటీస్ చెప్తున్నారు, ఇన్సూరెన్స్ సెక్టర్స్ చెప్తున్నారు, అన్ని బాగానే ఉంది. సో వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్? సో మా పిల్లలకి డబ్బులు దాయాలి. ఓకే. మీరు మా డబ్బులు మా జాగ్రత్త చెప్పారు, మా బిజినెస్ మా అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు, హెల్త్ గురించి చెప్పారు. సో ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి? మీ వరకు అయిపోయింది, మీ పిల్లల పరిస్థితి. సో అప్పుడేమవుతుందంటే సో పిల్లలకి మనకి బేసిక్ గా ఏంటంటే మనకి హైయెస్ట్ రిటర్న్స్ ప్లస్ మనకి హెల్తీ రిటర్న్స్ కావాలి అంటే ఏంటి అనేది మనం ఆలోచన మొదలు పెట్టాం. సో అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ స్టార్ట్ చేసాం. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది ప్రయాణం? ఎటు నుంచి ఎటు వచ్చింది? ఒకదానికొకటి యాడ్. నాకు తెలిసి మీరు మీ అమ్మగారు పెట్టడం ఫస్ట్ పాయింట్ సక్సెస్ఫుల్. దాని తర్వాత మళ్ళీ గాడ్ వెంకటేశ్వర్ని పెట్టారు, అది నిజంగానే సక్సెస్ అయ్యి ఒక్కొక్కటి. అంటే సక్సెస్ లో కూడా మీరు ఎత్తుకోవట్లా, ఏది ఒక్కటి స్టార్ట్ చేస్తే దాని నుంచి ఇంకోటి యాడ్ అని అదే జరుగుతుంది. 100%. దానికి సంబంధించి ఒకదానికొకటి సంబంధించి జరుగుతుంది. వెరీ నైస్ మీ జర్నీలో. అది ఎలా అంటే ఇప్పుడు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ కస్టమర్ నీడ్స్ అనమాట. అంటే మినిమం నీడ్స్, ఫైనాన్షియల్ నీడ్స్ కి ఒక సొల్యూషన్. కరెక్ట్ గా చెప్పారు. ఫైనాన్షియల్ నీడ్స్ కి వెంకటేశ్వర ఏజెన్సీ ట్యాగ్ లైన్ బాగుంటుంది. రైట్. సో దానికి కాంటాక్ట్ శివకుమార్ అండ్ నాగేంద్ర. ఓ అన్నగారి పేరు ఇప్పుడు తీసుకొచ్చారా? ఓకే. సో ఎందుకంటే బిజినెస్ ఏది స్టార్ట్ చేసాం మేము ఇద్దరం కలిసే చూస్తున్నాం కాబట్టి సో మాకు ప్రతి జర్నీలో కూడా అన్నయ్య కలిసే ఉంటుంది, అన్న తమ్ములు. ఓకే. సో అన్నయ్య గారు నా ప్రస్తావన వచ్చింది, సపోర్ట్ చేస్తారు, ఆయన లేకుండా మనం కష్టం అని. సో ఈ జర్నీలో మీరు ఎక్కడ కూడా మీ పెళ్లి వాటి డీటెయిల్స్ ఎక్కడ ఏం చెప్పలా. సో మ్యారేజ్ మీ జర్నీ ఎప్పుడు? సో నా మ్యారేజ్ వచ్చేసి 2017 లో మ్యారేజ్ అయిందండి. ఓకే. మా అత్తగారు అమలాపురం దగ్గర పుల్లెట్టుకుని ఒక రోడ్ అంటే అంత ఈస్ట్ గోదావరి. సో చాలా బాగుంటుంది ఏరియా కూడా, చాలా బాగా చూసుకుంటారు. అసలు మీ నవ్వులోనే తెలుస్తుంది. 2017 లో మ్యారేజ్ అయింది. సో బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్స్ అండి, ఒక బాబు ఒక పాప. ఓకే. బాబుకి 5 years ఇప్పుడు, పాపకి 1.5 years. మేడం గారు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అండి. తను MBA చేసింది. సో తర్వాత MBA మనకన్నా ఒక మెట్ ఎక్కువే. ఓ అలాంటప్పుడు మీ ఐడియాస్ అన్ని అక్కడి నుంచి వస్తాయేమో. అంటే కంపల్సరీ మోరల్ సపోర్ట్ అయితే ఉంటుందండి. మనం చేసే బిజినెస్ లో కంపల్సరీ కొంత మోరల్ సపోర్ట్ అయితే మనకు అక్కడి నుంచి వస్తుంది. ఆబ్వియస్లీ మేడం గారు మంచి సపోర్ట్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో బాగుంది మీ జర్నీ మేడం గారు. 2 kids ప్లస్ విత్ 2 kids అంత బాగుంది. సో 2005 నుంచి స్టార్ట్ చేసిన మీ ప్రయాణం 2025 20 years ఆఫ్ యువర్ జర్నీ. సో ఎలా సాగింది అసలు? అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చారు, చాలా బాగుంది. అసలు డీటెయిల్ గా ఎలా ఎదిగారు? మీ కస్టమర్ బేస్ ఏంటి ఇప్పుడు? సో బేసిక్ గా మన కస్టమర్ బేస్ ఏంటంటే సార్, ఫస్ట్ మనం వచ్చేసరి ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి ఒకటే కాన్సెప్ట్, నా షాప్ లోకి వచ్చిన కస్టమర్ వితౌట్ సాటిస్ఫాక్షన్ బయటకు వెళ్ళకూడదు. రైట్. ఏదైనా వారికి పనన్నా అవ్వాలి, సొల్యూషన్ దొరకాలి. సో ఒకటే మా యూనిట్ పాయింట్ బట్ ఏదో ఒక రీజన్ మన షాప్ వచ్చిన కస్టమర్ వితౌట్ సాటిస్ఫాక్షన్, వితౌట్ నాలెడ్జ్ కానీ, వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ సాటిస్ఫాక్షన్ బయటకు వెళ్ళకూడదు. సో వెంకటేశ్వర ఏజెన్సీస్ కి వస్తే కస్టమర్ కావాల్సింది సొల్యూషన్ అన్న జరుగుతుంది, లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బలానా చోట అవుతుంది అన్న చేసి పంపిస్తారు సాటిస్ఫైడ్ గా. బేసిక్ గా మన దగ్గర ట్రస్ట్ అదనమాట. రైట్. సో లాస్ట్ 20 years నుంచి కూడా మన బలం కూడా మనం బిల్డ్ చేసుకుంది ట్రస్ట్. సార్ ఒక బ్రాండ్ కింద ట్రస్ట్ అనేది మన బ్రాండ్. అంతే సార్. వెరీ నైస్. సో అక్కడ ఏమవుతుంది మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఒక 5,000 to 6,000 మధ్య కస్టమర్ బేస్ ఉంటుంది. 5,000 members కస్టమర్ బేస్ కి వచ్చారు స్టార్టింగ్ 20 years లో. 0 to 5,000 to 6,000 మధ్యలో కస్టమర్ బేస్. 5 to 6,000. yes sir. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆల్మోస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్స్ కాబట్టి ఆల్మోస్ట్ అంటే ట్రస్ట్ ఆటోమేటిక్ ఒక రిఫరల్ కస్టమర్. ఆబ్వియస్లీ. సో
సో మనకేంటంటే బిజినెస్ మొత్తం అంతా కూడా రిఫరల్స్ ద్వారా వచ్చిన బిజినెస్ మనకంతా కూడా మనం ఇప్పుడు ఈ స్టేజ్ కి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఓకే, ఈ జర్నీలో మరి మీరు అన్ని బాగున్నాయి ట్రస్ట్ అంటున్నారు, కానీ ఎక్కడో చోట ఏదో ఒక గ్లిచెస్ ఉంటాయి కదా. ఏదో ఒక కస్టమర్, ఏదో ఒక ట్రాన్సాక్షన్, ఏదో ఒక వర్టికల్లో, అంటే మీకు చాలా వర్టికల్ బిజినెసెస్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఏదో ఒక చోట ఏదో ఒకటి ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటివి ఏమున్నాయి, అవి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యాయి? జనరల్ గా ఏంటంటే ఇష్యూస్ అని సహజంగా వస్తుంటాయి, కానీ ఆ ఇష్యూస్ ని కూడా కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగానే మనం సొల్యూషన్ ఇస్తాం. అదే ఏం జరిగినాయి అలాంటి దానికి మీరు ఎలా అంటే మేజర్ ఇష్యూస్ ఇప్పుడు దాకా ఒక రిమార్క్ తెచ్చుకోలేదు సార్. ఫస్ట్ 20 years ఈవెన్ సింగిల్ రిమార్క్ తెచ్చుకోలేదు. సో ఈ అవుట్లెట్ కి వెళ్తే పని జరుగుతున్న కాన్సెప్ట్ తప్ప అసలు అక్కడికి వెళ్తే పని అవ్వదనే కాన్సెప్ట్ లేదు, అసలు రిమార్క్ అనేది ఉండదు. ఇంత మంది కస్టమర్ బేస్ లో ఎవరికి కూడా ఎటువంటి ఇష్యూ లేదు, రిమార్క్ లేదు. మా పైతో అంటే నా కస్టమర్ బేస్ లో విజయవాడ ఉంటాను సార్, నేను ఉండేది ఉంటాను, బట్ ఆల్మోస్ట్ విజయవాడ సరౌండింగ్స్ మొత్తం మన కస్టమర్స్ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళి అన్న బాగున్నా అని అడుగుతారు తప్ప ఈ నెల వచ్చాడని చెప్పి పక్కన కస్టమర్స్ అయితే ఎవరు లేరు. సో మనం ఎక్కడికి వెళ్ళి మనం వచ్చి పలకరించే కస్టమర్స్ ఉన్నారు. సో ఈవెన్ సింగిల్ రిమార్క్ లేకుండా కూడా మేము బిజినెస్ ఇప్పటిదాకా రన్ చేసుకుంటూ వచ్చాము. దిస్ ఈస్ రియల్ సక్సెస్. సార్ 100%. ఇప్పటిదాకా మీరు చెప్పినంత కూడా చాలా బాగుంది, మనం ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నామని. కానీ ఇన్ దిస్ కాంపిటీషన్ ఎరాలో ఏ విషయాల్లో మిగతావన్నీ ఆథరైజ్డ్ మీకు అవన్నీ ఉన్నాయి, కానీ ఆథరైజేషన్ ఉన్నప్పటికీనో ఈ ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ సెక్టర్ లో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసు నాకు తెలుసు. సో అలాంటి సెక్టర్ లో పర్టికులర్ గా ఆ రెండు సెక్టర్ లో మీరు క్లయింట్ ని ఎలా క్లోజ్ చేస్తున్నారు, మీ యూనిక్నెస్ ఏంటి? సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు, కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. సో అది కరెక్టే. సో నేనేమంటానంటే, సో ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక చోటకు వచ్చినప్పుడు, లైక్ బ్యాంకింగ్ కానివ్వండి, లేదంటే ఒక ఆవరేజ్ పర్సన్కి వెళ్ళినాక అనుకోండి, సో ఇన్వెస్ట్ చేస్తారు. సో అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ట్రెడిషనల్ గా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అంటే మీ తాతగారు చెప్పారనో నాన్నగారు చెప్పారనో ఒక ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ అనో రియల్ ఎస్టేట్ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని మన ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. సో కానీ మనకి సిస్టమ్ అప్డేట్ అవుతుంది, మనం కూడా అప్డేట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అవుతుందంటే ఒక ఎక్స్ అనే పర్సన్ ని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్టర్ ని సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మార్చాలి. మనం ఇన్వెస్ట్మెంట్ అందరూ చేస్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ ని సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మార్చాలి. సో దట్ ఈస్ ద మా యూనిక్ పాయింట్ మాట. వచ్చిన తర్వాత మీరు 100% సాటిస్ఫై అవ్వండి. మీకు నీడ్స్ ఏంటి, అసలు మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ ని ఎలా చేస్తే మీరు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. ఓకే. సో అనేది మనం కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం చేస్తామాట ఆ ఇన్వెస్ట్మెంట్ అని వాళ్ళు ప్లాన్ చేస్తామాట. వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చేపిస్తాం. ఓకే. సో ఇలా చేయడం వల్ల నాకేమవుతుందంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మీకు బిజినెస్ చందా చెప్పాను, 50,000 తో బిజినెస్ స్టార్ట్ చేశాను. అవును. సో 50,000 స్టార్ట్ చేసి ఈ రోజు నేను పర్ మంత్ 2 crores టర్న్ ఓవర్ చేస్తున్నాను. అబ్బా, 50,000 తో స్టార్ట్ చేసి 2 కోట్ల రూపాయల వరకు టర్న్ ఓవర్ లోకి వచ్చారు. సార్ ఇది కదా జర్నీ అంటే. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అట్ ద సేమ్ టైం అవుతుందంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఒక కస్టమర్ ఎక్స్ అని పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అక్కడ అయిపోయింది. సో దట్ ఈస్ నాట్ ద ప్రొఫెషన్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ సజెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, గూగుల్ కొడితే చాలా వస్తాయి. సో అట్ ద సేమ్ టైం మనమే ఎందుకు చేయాలి అంటే, మా దగ్గర ఎందుకు చేయాలంటే, మీ యొక్క ఫండ్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో, మీ ఇన్సూరెన్సెస్ కానీ ఫండ్స్ కానీ, సో ఆ టైం టు టైం మీకు అప్డేటెడ్ ఇంపార్టెంట్. రైట్. సో మీరు ఒక ఆన్లైన్ యాప్ లో ఇన్సూరెన్స్ చేశారు, ఓకే, వాడు మీకు రిమైండర్ మెసేజ్ ఇస్తాడు, మీరు ఆ మెసేజ్ చూడొచ్చు, ఓవర్లుక్ లో పోవచ్చు. అవును. కానీ మీకు ఒక పర్సన్ కాల్ చేసి, సార్ నేను మీరు నా దగ్గర ఇలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఇన్సూరెన్స్ చేశారు, మీకు షెడ్యూల్ వచ్చింది సార్, మీకు చెబితే వాళ్ళకి ఒక రిమైండర్ ఉంటుంది. అవును, కరెక్ట్. వాళ్ళు మర్చిపోయినా సరే మనం వాళ్ళకి గుర్తు చేస్తాం. సో వాళ్ళ సెక్యూరిటీ బాధ్యత మనం తీసుకుంటాం. సో ఇంత అడవుడి ఇంతమంది క్లయింట్ బేస్ లో కూడా మీరు ఆ పని చేస్తారు. 100% సార్. ప్రతి కస్టమర్ కి కూడా, నాట్ ఒక 500 రూపీస్ కట్టే కస్టమర్ అయినా, 5 lakhs రూపీస్ కస్టమర్ అయినా సార్, ప్రతిది కూడా పిన్ టు పిన్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 6 months వాళ్ళ పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తాము. వాళ్ళ ఫండ్స్ లో ఏదైనా అప్డేషన్ నేను గ్రోత్ లేకపోతే వాటిని ఎలా చేస్తే గ్రోత్ వస్తుంది, కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ ఇందులో పెట్టాము, మన ఇందులో గ్రోత్ లేదు, ఇందులో ఒకసారి మారుద్దామని చెప్పి కస్టమర్ సాటిస్ఫై చేసి మనం ఫండ్స్ మార్చడం కానీ, సో వాళ్ళ ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నప్పుడు అవన్నీ క్లోజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తామటండి. సో ఇవన్నిటి కోసం మన దగ్గర రావాలి. ఓకే శివ గారు, ఇదంతా ఒక ఎత్తు అయితే, నాకు బాగా తెలిసిన విషయం, ఇన్సూరెన్స్ అన్న వెంటనే ఓకే, ప్రతి రిలేషన్ ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. ఏమంటారు దాన్ని? ఏజెంట్స్ అంటారు. సో అసలు ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తాం అంటేనే ఎత్తడం, ఫస్ట్ టైం ఎత్తారు. వీడు కనుక ఒక పాలసీ అడిగాడంటే పొరపాటు నాకు తెలిసిన వాడిని
ఫోన్ ఎత్తడం, ఇగ్నోర్ చేయడం, అబ్బాయి ఇది చేస్తున్నాడు రా బాబు అని, ఇలాంటి సందర్భాలు మీరు ఎన్నో చూసుంటారు. సో దానికి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మొహమాటం కోసం ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, కొన్ని అవసరం కోసం ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. సో ఒక పాలసీ వేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్కమ్ ఎంత, మీ ఫైనాన్షియల్ ఎంత సంపాదిస్తున్నారు, మీరు అందులో ఎంత పోర్షన్ ఇన్సూరెన్స్ కడుతున్నారు. మొహమాటం కోసం ఎవరు పాలసీలు కట్టద్దు. మీ ఫైనాన్షియల్ లో ఎంత పర్సెంటేజ్ మాత్రమే మీరు సేవింగ్స్ కి వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగైతే కానీ వదలరే ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇక్కడ వాళ్ళు వదలరు. అండ్ అట్ సేమ్ టైం మీరు ఇబ్బంది పడకూడదు, అట్ ద సేమ్ టైం మీ పిల్లలు ఇబ్బంది పడకూడదు. బాధ్యత ఉంటేనే ఏజెంట్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఫోన్లు కొడతా ఉంటాడు సార్. ఇది వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఒక 10 ఫ్యామిలీస్ తీస్తే ఒక 5 ఏజెంట్లు ఉంటారు. ఖచ్చితంగా ఒక 10 ఫ్యామిలీ టచ్ చేస్తే 5 ఏజెంట్లు ఖచ్చితంగా ఉంటారు. ఏదో కంపెనీ, ఏదో ఒక బ్రాండ్ తరపున, కంపెనీ తరపున ఉంటారు. వాళ్ళ టార్గెట్ లను, వాళ్ళకు వచ్చే XYZ కోసమనో వదలరుగా. సో దాని మూలంగా ఇన్సూరెన్స్ సెక్టర్ కి ఒక నేమ్ పడిపోయింది, జిడ్డుగాడు రా అని. నిజంగా జిడ్డుగాడుగా అని ఖచ్చితంగా ఉంది. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీగా? సార్ ఇప్పుడు మన ఒక పర్సన్ ని పాలసీ అడగడం తప్పులేదు, రైట్. కానీ అక్కడ అడిగేటప్పుడు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, మనం అందరం మన ఏజెన్సీ కూడా తీసేసుకున్నాము, వాళ్ళు మాకు తెలిసిన 10 మంది 10 పాలసీలు వచ్చేస్తాయని కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఒక పర్సన్ పాలసీ అడిగినప్పుడు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, అందులో వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఎంత సేవింగ్స్ మిగులుతుంది, అందులో ఎంత మనం ఈ ఇన్సూరెన్స్ పాలసీ కన్వర్ట్ చేయాలి. ఈ సిస్టమేటిక్ స్ట్రాటజీ తీసుకోకుండా, వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకోకుండా ఇన్సూరెన్స్ చేస్తే కట్టిన వాడికి ఇబ్బంది, కట్టించిన వాడికి ఇబ్బంది. అలా చేయరే. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ కనెక్ట్ అయ్యేదే వాళ్ళకి తెలిసిన 10 మందిని కనెక్ట్ చేస్తారు. ఆ ఏజెన్సీ ఇవ్వడానికి కూడా కంపెనీలు కూడా చేసేది అదే. కొత్త ఒక ఏజెన్సీ చేస్తే ఆడికి తెలిసిన 10 మందిని ముందు పాలసీలు చేయిస్తాడు, ఆడి కింద మీద పడి. సో అందుకనే ఇందాక మీరు అన్న పేరు అనేది మనకి ఎక్కువ వచ్చేసింది. రైట్. మీరు అలా చేయరు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం ఫోన్ చేసే కస్టమర్ లిఫ్ట్ చేయకుండా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ తగ్గట్టు మాత్రమే మనం చేస్తాం. సో అలా చేస్తే అందరికి హ్యాపీ కదా, వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మనకి హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది. ఇంకోటి అంటే బరువు ఉంటేనే బాధ్యత ఉంటుంది. రైట్, అవును. సో వాళ్ళకు కొంతమంది మన హిడింగ్ చేస్తారు. సో నేను ఇంత సంపాదించి ఇడికి ఎందుకు చెప్పాలి, నేను 1 లక్ష రూపాయలు సంపాదించాను, 1 లక్ష రూపాయలు సంపాదించి ఇడికి ఎందుకు చెప్పాలి, అవన్నీ ఇడికి ఎందుకు చెప్పాలి. సో అందరికీ చెప్పక్కర్లేదు. ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారో, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక వాల్యుయేషన్ ఎవరైతే మీకు ట్రస్ట్ ఉన్న పర్సన్ చెబితే వాళ్ళు మీ యొక్క ఫైనాన్స్ ని ఒక ప్రాపర్ వేలో పెడతారు, కానీ మీ డబ్బులు వాళ్ళు తీసుకోరుగా. రైట్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనం ఇవ్వడంలో మా ట్రస్ట్ మేము బిల్డ్ చేసుకున్నాం అన్నమాట. సో అందువల్ల మనకి కస్టమర్ బేస్ అనేది కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి చాలా బాగా చెప్పారు. సో చాలా డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో అలాగే కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేసరికి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఏమని, మన దగ్గర నుంచి డబ్బులు, మా దగ్గర నుంచి మీరు డబ్బులు తీసేసుకుని ఎందులోనో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు, ఏదేదో చేస్తూ ఉంటారు అనేది అయితే ఉంది. ఒకవేళ అదేమైనా ఇష్యూ అయితే ఏమవుతుంది, కంపెనీలే పోతే ఏంటి పరిస్థితి, నేను మా డబ్బులు తీసుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా ఆబ్వియస్లీ. సో అదే కదా మ్యూచువల్ ఫండ్స్ అంటే. సో ఆ అపోహలు, ఆ ఉన్న డౌట్స్ ఏమన్నా క్లియర్ చేయగలరా సార్? అసలు అడిగిన పాయింట్ ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. రైట్. సో మీకు బేసిక్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికి ఒక ఐడియా ఏంటంటే షేర్ మార్కెట్. చెప్పండి. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ రెండు ఒకటే అని ఆలోచనలో ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అడగని షేర్ మార్కెట్ లో మేము పెట్టం, మాకు భయం, మా డబ్బులు పోతాయి అంటారు. రైట్. సో ఎగ్జాంపుల్ అంటే మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయండి, షేర్ మార్కెట్ గురించి ఏదో చాలా మంది చెప్పేశారు అనుకున్నాము. మీ షేర్ మార్కెట్ లో బాగా డబ్బులు సంపాదించాలని అందులో పెట్టారు. ఒక షేర్ వాల్యూ మీకు బాగా నచ్చిన షేర్ వాల్యూ సంథింగ్, ఒక కార్పొరేట్ టాప్ 10 కంపెనీస్ తీసుకొని ఒక షేర్ వాల్యూ 4000 5,000 ఉంది. మీ దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, మీరు ఎలా కొనగలరు? కొనలేరు. కానీ మీకు అది కొనాలని ఇంట్రెస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ ఆల్ ద పీపుల్స్ అండ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేమ్ అదే కంపెనీలో పెడుతుంది. ఓకే. షేర్ మార్కెట్ లో పెడితే కంపెనీలు పోతాయి అంటారు మనకి. సో మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు కొన్ని రెగ్యులర్ గా వాడే హిందుస్థాన్, మీరు తెల్లారి బ్రష్, ఫేషియల్స్ అన్ని చేస్తారు కదా. సో మీ చిన్నప్పుడు కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ కంపెనీ అప్పుడు వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది. రైట్. సో కంపెనీస్ అనేది ఎక్కడికి పోదు. మనం చేసి ఒక 1000 రూపాయలతో మనం ఒక షేర్ కొనలేము. కానీ ఆ 1000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ వాడికి ఇస్తే వాడు అందరి దగ్గర కలెక్ట్ చేసి డిఫరెంట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం బిజినెస్ చేయట్లేదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అందులో కంపెనీస్ లో వచ్చిన ప్రాఫిట్స్ మనకి షేర్ చేస్తున్నారు. సో దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. సో దీనికోటి ఏంటంటే ఇందులో పోతే డబ్బులు పోతాయి అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే దీనికి సెబీ రెగ్యులేషన్స్ ఉంటాయి.
సో మనం చేసే ప్రతి రూపాయికి ప్యూర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మీరు ఇచ్చిన 1000 రూపాయలు ఆ కంపెనీ ఏ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంది, అందులో ఎంతెంత పర్సెంటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తుంది, అండ్ ఇవన్నీ మనకి ట్రాన్స్పరెన్సీగా మనం చెక్ చేసుకోవచ్చు. అన్ని చూపిస్తారు, ప్రతి పాయింట్ ప్రతి పైసాకి లెక్క చూపిస్తుంది. రైట్. సో వీటి సెబీ రెగ్యులేషన్స్ ఉంటాయి. సెబీ రెగ్యులేషన్స్ ఏంటంటే మనకి ఒక ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫండ్ కి ఒక మినిమం ఇంత కంపల్సరీ డిపాజిట్ అని ఉంటుంది. ఆ డిపాజిట్ అని సెబీ దగ్గర డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో 100% మన యొక్క ప్రతి రూపాయికి సెక్యూరిటీ ఉంటుంది. లైక్ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మా షేర్ మార్కెట్ లో పెడితే పోతాయి అనుకుందాం. ఒక 10 lakhs ఫండ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర, ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. రైట్. సో మనకి కోఆపరేటివ్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, ఎందుకంటే షేర్ మార్కెట్ ఈజ్ రిస్క్ ప్రాజెక్ట్, కోఆపరేటివ్ గ్రామీణ బ్యాంక్ ఆల్సో రిస్క్ ప్రాజెక్ట్. పెట్టారు, బ్యాంక్ ఎత్తేసారు, మీకు ఎంతవరకు అష్యూరెన్స్? 5 lakhs. ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఒక బ్యాంక్ వెళ్ళిపోతే కనుక మీ యొక్క సెక్యూరిటీస్ ఎంత ఉన్నా గానీ మీకు మాక్సిమం 5 lakhs నుంచి సెక్యూరిటీ లేదు. ఓకే, అదొకటి ఉంది ఏంటి? 100%. ఓకే, మీరు బ్యాంకింగ్ లో ఉన్నారు కాబట్టి తెలుసు, మాకేం తెలుస్తుంది? 5 lakhs నుంచి ఒక్క రూపాయి కూడా మీకు సెక్యూరిటీ ఉండదు. బయట కస్టమర్ కి ఏం తెలుస్తుంది? ఎవరికి తెలియదు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి 12% రిటర్న్స్ మనం చెప్తున్నాము, ఇక్కడ మనకి 12% బ్యాంక్ వాడు ఇచ్చేస్తున్నాడు, బ్యాంక్ సెక్యూరిటీ కదా అనుకుంటాము. సో ఆ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ రిస్క్ ఉంటుంది. రిస్క్ అంతా ఓన్లీ 5 lakhs వరకే. మీరు 10 lakhs పెట్టిన 20 lakhs పెట్టిన 5 lakhs. కానీ ఇక్కడ మీకు సెబీ రెగ్యులేషన్స్ లో ప్రతి రూపాయి మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు రిటర్న్స్ కూడా ఏ రోజుగా డెలివరీ చేస్తారు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి, మిగతా వాటిలో వచ్చే లాభాలు ఏంటి. సో ఒక పర్సన్, ఒక ఎక్స్ అనే పర్సన్ దగ్గర అమౌంట్ ఉంది, ఒక 1 lakh rupees, ఒక 10,000 అమౌంట్ అదే ఉంది. సో మీకు ఆల్రెడీ ట్రెడిషనల్ గా ఐడియా ఉంది కొన్ని. అవును. మనం ఏం కొంటాం, గోల్డ్ కొంటాము, రియల్ ఎస్టేట్ కొంటాము, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటాం, ఇంకేమైనా సో పెడతాం. సో మనం ఏం చేస్తాం, అక్కడ వచ్చే రిటర్న్స్ ఎంత అనేది ఫస్ట్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ వచ్చే రిటర్న్స్ ఏంటి, అక్కడ వచ్చే రిటర్న్స్ ఏంటి. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి సెబీ అండర్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మినిమం 12% అష్యూరెన్స్ అనేది వస్తుంది. అది ఎలా చెప్తున్నాం, 12% అష్యూరెన్స్ ఎలా ఇవ్వగలరు అంటారు. లాస్ట్ 30 years డేటా తీసుకోండి. 30 years డేటా. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ 47 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మీరు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఏదైనా నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే లాస్ట్ 30 years డేటా తీసుకుంటే నాట్ ఓన్లీ సింగిల్ డే ఆర్ 1 year 2 years డేటా కాదు, లాస్ట్ 30 years డేటా తీసుకుని ఏదైనా తీసుకొని మినిమం 12.62% అష్యూరెన్స్ అయితే వస్తుంది. పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ లాస్ట్ 30 years లో మీరు అన్న షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అపోహలు ఉన్నాయి కదా, ఈ 30 years షేర్ మార్కెట్ ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అయినాయి? 2005 లో ఒకసారి అయింది, అండ్ 2019 లో అయింది, ఇంకొకసారి మొత్తం 4 times క్రాష్ అయింది. మొన్న కోవిడ్ లో ఒకసారి అయింది. సో ఒక 4 to 5 times మొత్తం 50% క్రాష్ అయిపోయింది మార్కెట్. రైట్. 50% క్రాష్ అయినా సరే కూడా మన ఫండ్స్ ఎక్కడ సెక్యూరిటీగా ఉన్నాయి, సేఫ్ గా ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్స్. అవునా? నిజమా? 100% సార్. ఓకే. ఒక పర్సన్ మనకి 2005 లో ఒక పర్సన్ ఒక 10,000 rupees ఎస్ఐపి స్టార్ట్ చేసి ఈ అప్ అండ్ డౌన్స్ అన్ని దాటుకుని వస్తే ఈ రోజు ఒక పర్సన్ యొక్క వాల్యూ అప్రాక్స్ 27 crores ఉంది. 10,000 చొప్పున చేసి 10,000 రూపాయలు ఒక ఎస్ఐపి ఒక 20 years బ్యాక్ చేసిన కస్టమర్ ఇప్పుడు దాని యొక్క వాల్యూ 27,000 crores. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఒకటి ఎస్ఐపి అంటాము, 2 లంసమ్ అంటాము. సో ఎస్ఐపి ఏంటంటే కన్సిస్టెన్సీగా మనం ఒక చిన్న పర్సన్ 500 rupees నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా మన దగ్గర బల్క్ అమౌంట్ ఉన్నప్పుడు బల్క్ అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో బల్క్ అమౌంట్ కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి బ్యాంక్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చేసి 7% ఇస్తున్నారు. అవును. సో గోల్డ్ పైన రిటర్న్స్ ఆల్మోస్ట్ 9%, 10% ఇంక్రీజింగ్ లో ఉంది. రియల్ ఎస్టేట్ పెడతాం. సో రియల్ ఎస్టేట్ ఒక్కొక్కసారి భూమి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అట్ ద సేమ్ రెంటల్ ఇన్కమ్. సో రెంటల్ ఇన్కమ్ ఓవరాల్ ఇండియా సర్వే ప్రకారం లెక్కేసుకుని 3 to 4% నుంచి రెంటల్ ఇన్కమ్ లేదు. అంతేనా? అంతే సార్. ఓవరాల్ ఇండియా వైడ్ సర్వే అంటే నాట్ ఓన్లీ విజయవాడ పక్కన అమరావతి, ఓవరాల్ గా ఇండియా వైడ్ సర్వే ప్రకారం చూసుకుంటే రెంటల్ ఇన్కమ్ 3 to 4% మధ్యలో ఉంది. సో 3 to 4% మధ్యలో ఒక రెంటల్ ఇన్కమ్ అంటే మళ్ళీ దానికి మనం మోడిఫికేషన్ చేస్తుంటాం కదా, హౌస్ రిపేర్స్ ఇవన్నీ చూస్తుంటాం. సో ఇవన్నీ అయిపోతుంది. కానీ కన్సిస్టెన్సీగా మనకి ఇన్కమ్ రిటర్న్స్ రావాలి అంటే ద ఓన్లీ సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్స్. అవునా? కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది 100% లాంగ్ టర్మ్. మినిమం 3 to 5 years ఉండాలి. అట్ ద సేమ్ మనకి మ్యాజిక్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి అంటే 7 years తర్వాత మనకి మ్యాజిక్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాజిక్ ఇన్కమ్ అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో ఆల్ఫా జనరేట్ అయ్యి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి 100% డబుల్స్ ఉంటాయి రిటర్న్స్. ఒక ఇన్వెస్టర్ మా యొక్క మంచి ఫిగర్ ప్రాఫిట్ చూడాలి అంటే మినిమం 3 years నుంచి 5 years వరకు ఉంటే వాళ్ళు 100% మన 12% CAGR లో ఉంటారు.
మనకి ఎంతమంది ఇంకా ఎక్కువ రిటర్న్స్ కావాలి, ఎక్కువ మనకి ప్రాఫిట్స్ కావాలంటే మినిమం 7 years ఉన్న తర్వాత మనకి మ్యాజిక్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్. సో ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ ఇన్కమ్. ఏదో ఒక 6 months కోసం, 1 year కోసం, 2 years కోసం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేయొద్దు. అంటే దానిలో నామినల్ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ అలా షార్ట్ టర్మ్ గా చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఏది సజెస్ట్ చేస్తారు? ఇంకా షార్ట్ టర్మ్ అంటే మనం లైక్ బ్యాంక్ డిపాజిట్స్ ఇంకా అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు సార్. బ్యాంక్ డిపాజిట్స్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, ఇవన్నీ చేసుకోవచ్చు. ఏదైనా అవి మినిమం రిటర్న్స్ వస్తాయి, మీ ఫండ్ సెక్యూర్డ్ గా ఉంటాయి, సేఫ్ గా. అని ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది, బట్ రిటర్న్స్ మినిమం. ఇక్కడ కూడా లంసమ్ సంథింగ్ ఏవో ఉంటాయి, అది 12 years అలా కూడా ఏవో ఉంటాయి అనుకుంటారు. అవును సార్, 12 years ఉంటాయి. అదే చెప్తున్నాను, మినిమం షార్ట్ టర్మ్ కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్ సజెస్టబుల్ కాదు. ఓకే, ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి. రైట్. ఎందుకంటే 3-4 years కోసం మార్కెట్ అప్ అండ్ డౌన్స్ నడుస్తుంటే, కానీ ఒక బిజినెస్ సైకిల్ షేర్ మార్కెట్ నడవాలని మినిమం 5 years పడుతుంది సార్. మార్కెట్ ఎన్నో అభివృద్ధికులు దాటుకుని ఒక ప్లస్ కి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే కూడా మినిమం 5 years పడుతుంది. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో మనం పెట్టేది మన రిటైర్మెంట్ కన్నా అవ్వాలి, అయితే మన నెక్స్ట్ జనరేషన్ కన్నా అవ్వాలి. సో మీరు చెప్పింది మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా క్లారిటీ ఉంది, చాలా పాజిటివ్నెస్ ఉంది. నాకు అయితే ఇంకా బాగా పెరిగింది పాజిటివ్నెస్. బట్ ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. జనరల్ గా ఇదే ఇన్వెస్ట్మెంట్ నేను బ్యాంకింగ్ లో సేవింగ్స్ చేసుకున్నాను అనుకోండి, సేవింగ్స్ కానివ్వండి, ఎఫ్డీలు అవ్వండి, ఏదైనా. సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను విత్డ్రాల్ చేసుకోవచ్చు నాకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు. బట్ మ్యూచువల్ ఫండ్ లో అలా కుదరదు కదా, ఇయర్స్ ఆన్ ఇయర్స్ అలాగే ఉంటుంది కదా. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లో విత్డ్రా కుదరదు అనే కాన్సెప్ట్ లేదు సార్. అవునా? సో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ ఏ రోజైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి 1 day బిఫోర్ మీ అడ్వైజర్ కానీ మీ డిస్ట్రిబ్యూటర్ కానీ మీరు చెబితే వాళ్ళు వచ్చి T+1 మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. T+1 అంటే ట్రాన్సాక్షన్ ప్లస్ నెక్స్ట్ డే. సో ఇవాళ మనం వర్క్ చేస్తాము, మనకి రేపు ఫండ్స్ కావాలి, ఒక 1 day బిఫోర్ 2 days బిఫోర్ ఇన్వెస్టర్ చెప్తే, డిస్ట్రిబ్యూటర్ చెప్తే, సో వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మీ అకౌంట్ వైడ్ చేస్తారు. సో దీనికి పెద్ద టైం ఏం పడుతుంది. అవునా? సో T+1 వర్కింగ్ డేస్ అన్నమాట. అంటే మన సాటర్డేస్ అంటే మనకి షేర్ మార్కెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హాలిడేస్ కాబట్టి ఫ్రైడే బిఫోర్ మీరు ఎప్పుడు చేసినా మండే అనేది అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది. సో మనకి ఈవెన్ బ్యాంకింగ్ కూడా హాలిడే కాబట్టి అకౌంట్ లో వేసినా సరే సాటర్డే సండే తీసుకోలేరు కదా. సో ఫైనల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. T+1 విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మనం అండర్ 80C సెక్షన్ లో కూడా చూపించుకోవచ్చు మనం. సో మనం కట్టే ట్యాక్స్ లో కూడా మనం ఇంత సేవింగ్స్ చేసుకున్నాం చూసుకోవచ్చు. ఇది 1 year లోపు మనం ఇప్పుడున్న నామ్స్ ప్రకారం 1 year లోపు మనం తీసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ 1 year కూడా అప్ టు 1,25,000 ప్రాఫిట్ వరకు కూడా మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓహో, అదే బెనిఫిట్ ఉంది. అదే బెనిఫిట్. అంటే సపోజ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాం, మనం నెక్స్ట్ ఇయర్ విత్డ్రా చేసాము, 1,25,000 దాకా మనం ట్యాక్స్ కట్టాలి. 1,30,000 ఆ రిమైనింగ్ 5,000 మంది ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఓకే. అప్ టు 1,25,000 దాకా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ కొన్ని ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి మనకి, అంటే మనకి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైక్ దట్ ఉంటారు. సో వాళ్ళకి 80C సెక్షన్ కోసం ట్యాక్స్ ఎవర్ ఫండ్స్ కావాలి, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ తగ్గించుకోవాలని ఈ ట్యాక్స్ ఫండ్స్ కావాలి. ఈ ట్యాక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే 3 years లాగింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 years లాగింగ్ పీరియడ్ వల్ల అక్కడ మనకి వాళ్ళు ట్యాక్స్ కట్టేటప్పుడు అంటే అండ్ 80C సెక్షన్ ప్రకారం వాళ్ళకి కొంచెం బెనిఫిట్ వస్తుంది. సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది, అండ్ మీరు తీసుకునేటప్పుడు కూడా ఫండ్స్ కూడా మీకు ఒక సపోజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక 10 lakhs 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సపోజ్ మీకు ఒక అర్జెంట్ ఈవెంట్ వచ్చింది సార్, ఒక 5 lakhs మీ యొక్క ఈవెంట్ బడ్జెట్ ఒక 5 lakhs అనుకుందాం. సో మీరు 5 lakhs కానీ మీరు 5 lakhs విత్డ్రా చేయక్కర్లేదు దాని నుంచి. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అవైల్ ప్లెడ్జింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, లోన్ కూడా వస్తారు. 100% మన డబ్బులకి మనకి లోన్ ఇస్తారు, మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తారు. సో మనకి అక్కడ ఏమవుతుంది, మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ లో 50% అబవ్ వరకు మీకు లోన్ ఇస్తారు. అది 12 months 24 months 36 months వరకు కూడా పెట్టి మీకు లోన్ అదే ఇస్తారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో ప్లస్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ 12% CAGR చెప్పాం. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఫండ్స్ 12 వస్తాయి, కొన్ని 15 వస్తాయి, కొన్ని 20 కూడా వస్తుంటాయి. సో మీకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మీరు లోన్ కట్టే ఇంట్రెస్ట్ ఉందా, మీరు బయట లోన్ తీసుకున్న అదే ఇంట్రెస్ట్ కదా, అదే తీసుకున్న ఇంట్రెస్ట్, కానీ మీకు వచ్చే రిటర్న్స్ కి మీరు కట్టే లోన్ కి ఈక్వల్ అయిపోతుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ అంటే ఉంది, మీరు లోన్ కట్టుకుంటారు, నెమ్మది EMI కట్టుకుంటారు. సో మీ ఫండ్స్ అనేది సేఫ్ గా ఈ 5 years లో మళ్ళీ డబుల్ అయిపోతుంది. 5 to 7 years లో మనకి రిటర్న్స్ బాగుంటే కనుక అవి డబుల్ అయిపోతాయి. అవును, కరెక్ట్. సో ఎగ్జాంపుల్ గా ఒక మనీ మీరు డిపాజిట్ చేస్తే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, అది మనకి ఇప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం డబుల్ అవ్వడానికి మినిమం 8 to 10 years 8 years పడుతుంది. 8 years. సో 8 years తర్వాత మనకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పే 6% 7% సీనియర్ సిటిజన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మాత్రం. కానీ మనకి ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఏంటండి ఇంత సబ్జెక్ట్, అసలు ఇదంతా ఎక్కడి నుంచి ఇంత అంటే ఇంత వర్టికల్లో ఎక్కడో ఎంపోరియంతో స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చారు, ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి ఎలాగా మీరు?
సో ఎప్పుడైతే బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, సో ఒక థాట్ అనమాట, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా, ఒక ప్లానర్ గా అవ్వడం నా థాట్ అనమాట. ఎయిమ్. ఓకే. సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ కావాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి, చదువుకోవాలి. సో అది నేర్చుకునే క్రమంలో సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ప్రాక్టికల్ గా కొంత నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగానీ, లేదంటే ప్రాక్టికల్ కొన్ని చేసి అప్పుడు మన కస్టమర్స్ కి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్స్ తీసుకోవడము, అంటే వాళ్ళకి కావాల్సిన ప్లానింగ్స్ అన్ని చేయడంతో సో ఈ జర్నీ అలా స్టార్ట్ అయింది అనమాట. సో టార్గెట్ ఏంటంటే ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ అండ్ వన్ స్టాప్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ నీడ్స్ కి ఒక వెంకటేశ్వర ఏజెన్సీసే మా టార్గెట్ అనమాట. అది నా ఎయిమ్. సో ఈ మీ ప్రయాణంలో చాలా వర్టికల్స్, చాలా గ్రోత్, నెంబర్ ఆఫ్ క్లయింట్ బేస్ అంతా బాగుంది. సో కానీ మాకు తెలిసిన ఇంకో కోణం మీ సోషల్ యాక్టివిటీస్. చాలా చోట్ల కనిపిస్తున్నారు, చాలా వింటున్నాము. ఏంటి ఆ సోషల్ యాక్టివిటీస్ మీద మీ యొక్క అభిప్రాయం? సో ఏంటంటే మనకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ ఉంది సార్, ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది అది, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. సో ఆ ఇంటర్నేషనల్ ఇంటర్లో నేను వన్ ఆఫ్ ద క్లబ్ ప్రెసిడెంట్ గా చేస్తాను. ప్రెసిడెంట్ ఒక 2 years పాటు ఆ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా చేస్తాను. దాని తర్వాత జోన్ చైర్పర్సన్ అంటారు. సో ఈ 2 కేటగిరీస్ నేను ఆల్రెడీ చేశాను. ఈ యాంగిల్ కూడా ఉంది. యా సార్. సో అక్కడ ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక 52 యాక్టివిటీస్ ఉంటాయి మనకి. సంవత్సరానికి 52 యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ 52 యాక్టివిటీస్ మనం వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మనకి ఒక ప్లానింగ్ ఇస్తారు. ఆ ప్లానింగ్ ప్రకారం మనం చేసుకుంటూ మనకంటూ కొన్ని క్రియేటివిటీ గా మనం ఆలోచించుకుంటూ సో ఇలా సోషల్ యాక్టివిటీస్ కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం. బట్ అంటే ఓన్లీ బిజినెస్ కాదు, ఫ్యామిలీని చూసుకుంటారు, అలాగే సోషల్ యాక్టివిటీస్ అంత జాయింట్ ఫ్యామిలీ యాక్టివిటీస్ అంటే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, లేదా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. మనకి పుష్కరాలయంలో కూడా చాలా డిస్ట్రిబ్యూషన్స్ అయి చేసాం మనం. అండ్ ఈ 52 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాకు టాస్క్లు ఉంటాయి మాకు. సో ఇవన్నీ కూడా మనం 100% ఫుల్ఫిల్ చేసాం. మీరే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దానికి. ఒక క్లబ్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఆ క్లబ్ లోని మెంబర్స్ అందరికి కూడా మనమే గైడెన్స్ ఇస్తాం, మనమే లీడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ సబ్మిట్ చేయడం, వాళ్ళ దగ్గర అవార్డ్స్ తీసుకోవడం కూడా అన్ని తీసుకున్నాం. సో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకున్నాను. గ్రేట్ అచీవ్మెంట్ సార్. yes sir. Okay sir, thank you very much. Welcome. Thank you. Thanks to our show. Thank you sir. This is Vital signing out.